విశాఖలో వాటర్ ఎమర్జెన్సీపై జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు స్పందించారు. కార్మికుల నేతలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరినట్లు తెలిపారు. వేతనం పెంచాలంటూ మొన్న సాయంత్రం విధులు బహిష్కరించి 1200 మంది జీవీఎంసీ తాగునీటి విభాగం కార్మికులు నిరసన చేపట్టారు. దాదాపు 30 గంటలకు పైగా పంపింగ్ వ్యవస్థ స్తంభించిపోయింది. ఏలేరు, తాటిపూడి, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీళ్లను ఉద్యోగులు నిలిపివేశారు. దీంతో అధికారులు కార్మికులతో చర్చలు జరపగా విధుల్లోకి చేరారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు. చట్టానికి బేస్ ఎవరైనా చేయవలసి ఉంటుంది జీఎంసీలో. ఆ చట్ట ప్రకారంగా కౌన్సిల్ తీర్మానాన్ని ఉన్నప్పుడు అన్నీ కూడా చేసే బాధ్యత మాకు ఉంది. తొందరలోనే ఎన్ఎస్బీని కూడా కార్పొరేషన్ నుంచి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం చెప్పడం. అందరూ కూడా లోకల్ వాళ్ళు రావడం వల్ల కొంత నాకు ఒప్పుకొని అది యూనియన్కి ఒప్పుకొని మళ్ళీ యథావిధిగా వర్క్లో పని చేయనందుకు సిద్ధమయ్యారు. మేము కూడా వాళ్ళకి చెప్పిన దానికి మేము కూడా చేయనందుకు అధికారికంగా డిస్కస్ చేసి దీన్ని పూర్తి చేస్తాం. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే పెరిగిన జీతాన్ని 6 నెలలు ఇమ్మని చెప్పాము. వేసిన దాన్ని క్యాన్సిల్ కమిషన్ గారు లేకపోవడం వల్ల సోమవారం మంగళవారం కమిషన్ వస్తే ఆ తంబను క్యాన్సిల్ చేసి 6 నెలల నుంచి 10 జీతాలు పెడతామన్నారు. కొత్త జీతాలు ఏమొచ్చి 15,000 ఉన్న 18,500, 18,500 21,500 రూపాయలు. పాత జీతాలు బిల్ పెట్టి దాన్ని క్యాన్సిల్ చేసి సోమవారం కానీ మంగళవారం 10 జీతాలు 6 నెలలు చెల్లిస్తున్నారు. అలాగే గౌరవ మేయర్ గారి సమక్షంలో కౌన్సిల్ తీర్మానం ప్రకారం డిసెంబర్లో కౌన్సిల్ 11వ తేదీ అయ్యింది. ఈ రోజుకి సుమారు 6 నెలల కాలం గడిచింది. ఈ 6 నెలల నుంచి కొత్త వేతనాలు ఇస్తున్నారు కాబట్టి గడిచిన 5 నెలలకి ఏరేసమ్ అని చెప్పేసి అధికారులు సార్ ఆదేశాలు జారీ చేశారు. ఏఈలు కూడా కింద లెవెల్లో ఫైల్స్ ఈరోజు తయారు చేసి 10 గంటలకల్లా ఎస్సీ లెవెల్, సిఈ లెవెల్కి సంతకం అయిపోయి సోమవారం వచ్చిన వెంటనే కమిషనర్ టేబుల్ పెడతాం చేసి మాకు చెప్పి ఉన్నారు. ఇది మా ప్రధాన డిమాండ్లు, 2 ప్రధాన డిమాండ్లు నెరవేరాయి. అలాగే మేము అడగకుండా మా సార్ ఏం చేశారంటే చనిపోయిన వాళ్ళకి, డెత్ పోస్ట్ వాళ్ళకి, వేకెన్సీ పోస్టులు 200 మంది ఉన్నాయి. కరెక్ట్గా నీతిగా నిజాయితీగా అనుభవం అర్హత అయిన వాళ్ళకి మాత్రమే చాలా పర్ఫెక్ట్గా చేసి ఏ కుటుంబాలు చనిపోయిన ఉన్నారో వాళ్ళకి ఈ సమస్య ఈ రోజు కాదు, గత 5.5 సంవత్సరాల క్రితం ఉన్నది. ఆ సమస్య మేము ఇంకా అడగకపోతే సార్ చెప్పి ఆ డెత్ పోస్టులు కూడా, వేకెన్సీ పోస్టులను కూడా త్వరలోనే ఫిలప్ చేస్తున్నారు.